ఎప్పటి వరకు ఉండాలండి నమ్మకం? అంతము వరకు అంటే అర్థం ఏంటి? మరణ పాత్రులమయ్యేంత వరకు ఉండాలి. మరి మనిషికి మనసు ఇచ్చాడు. ఏ మనసు అది? దేవునిని గూర్చిన ఆలోచన కలిగిన మనసునిచ్చాడు. ఇక మిగిలిన వాటికి ఏ మనసు ఇవ్వాల? ఎందుకు ఇవ్వలేదు ఒకసారి చెప్పండి. మనిషికి ఏ మనసు ఎందుకు ఇచ్చాడు? మిగిలిన వాటికి ఎందుకు ఇవ్వలేదు? ప్రశ్న. ఏమండి? ఎందుకు? ఆయన సంకల్పము ఎప్పటి నుంచో మన మీదే ఉంది. జగత్పునాది వేయబడక మునిపే సంకల్పం ఉంటే నువ్వు ఇప్పుడు తృణీకరిస్తే ఎలాగా? నువ్వు ఇప్పుడు నమ్ముకుంటే ఎలాగా? నువ్వు విశ్వసించుకుంటే ఎలాగా? మారు మనసు పొందుకుంటే ఎలాగా? ఒప్పుకోకపోతే ఎలాగా? బాప్తిసం తీసుకోకపోతే ఎలాగా? ఇవన్నీ వాక్యానుసారంగా ఉండకపోతే మరేలాగా? ఏమండి? ఎలాగా కుదురుతుందా? కుదిరిద్దా? ఉదాహరణకి ఒక పాత్రలో నీటిని పోస్తే ఆ పాత్ర పరిమాణంలోనే నీరు ఉంటుంది. గ్లాసులో పోస్తే, జాడీలో పోస్తే, ఇప్పుడు రక్తం ఎవరిలో పోసాడు? దేవుడు మనలో పోసాడు. ఇప్పుడు మనం ఎవరి పోలికలో ఉండాలి? ఆయన పోలికలు ఉన్నప్పుడు ఆయన మాటను ఏం చేయాలా? ఇప్పుడు కొనుక్కున్నాడు కదా మనల్ని రక్తం పెట్టి. ఇప్పుడు ఈ వస్తువు ఫ్యాన్ ఉంది, మనం కొనుక్కున్నాం. ఎవరిదైంది అది? ఈ చర్చికి సంబంధించి. తర్వాత సహోదరుడు తెచ్చాడు అనేది తర్వాత. ఇక్కడ మనం అందరం అనుభవిస్తున్నాం కదా. మరి ఆయన కూడా విలువ పెట్టి కొనుక్కున్నాడు కదా మనల్ని. మరి ఎవరి మాట వినాలి మనం? ఆయన మాట వినాలంటే ముందు ఏం వినాలి మనం? వాక్యం వినాలి. ఆ వాక్యం ఏమై ఉండాలి? సత్యమైనదై ఉండాలి. అబద్ధమైంది మాత్రం. యోహాను సువార్త 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యం. ఆ సత్యాన్ని వినాలి. ఆ సత్యమే వినకపోతే అబద్ధాన్ని కూడా నమ్మే ఛాన్స్ మనకు బాగా ఉంది. సత్యం నమ్మకపోతే ఏదైనా వింటామా? వినవండి. వింటామా? వినవా? వింటామా? వినవా? సత్యం నమ్మితే ఎవరు ఏది చెప్పినా ఇది అబద్ధం అని మనకు తెలుస్తుంది. సత్యం తెలవలేదనుకోండి, ఏది చెప్పినా నమ్ముతాం మనం. ఏ అబద్ధం చెప్పినా నమ్ముతాం. ఇప్పుడు మనం ఏది తెలుసుకోవాలి మరి? సత్యం అంటే ఎవరో, వాక్యం అంటే ఎవరో, యేసుక్రీస్తు అంటే ఎవరో? ఎవరు? రక్షకుడు, మనల్ని రక్షించేవాడు. ఇక పాప క్షమాపణ ఆయన ద్వారా తప్ప. ఇదిగో నేను పరలోకానికి వెళుతున్నాను, అక్కడ చాలా నివాస స్థలాలు ఉన్నాయి, నేను మిమ్మల్ని కూడా తీసుకొని పోతాను, లేకపోతే చెప్తా అంటారు. ఉండవా? అంటే మనుషుల ఆలోచన కూడా కొంచెం ఎలా ఉంటుంది అన్నది సందిగ్ధంలో వేయడానికి దేవుడు అట్లా చెప్తాడు అనమాట. ఆయనకి స్థలాలు ఉండవు. అవును కాకంటే అవును అయిందే కాలేదా? తర్కంలో ఉంటారేమో మనుషులని అలా కొద్ది వదిలేస్తూ ఉంటాడు అనమాట. ఓహో నిజమా, ఉండవా అని మనం ఆలోచన చేస్తామేమోనండి. కానీ ఆలోచన చేస్తే అక్కడ ఉంటాయా ఉండవా? మన ఆలోచనకు అందుతాడండి దేవుడు? అందుతాడా? నేను మళ్ళీ తిరిగి వచ్చి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానన్నాడా? తీసుకెళ్ళనన్నాడా? మాట ఆయనదే, నమ్మకం ఆయనదే, మనసు ఆయనదే, ఒప్పుకోవడం కూడా ఆయన గురించే. బాప్తిసం తీసుకునేటప్పుడు నువ్వు సొంత రక్షకుడు అవునా కాదంటే నువ్వేమంటావండి? కాదు అంటావా? అవునంటావా? నేనంటావు. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, ఇలాగూ రక్షించబడాలంటే మనం సత్యవాక్యాన్ని సరిగ్గా వినాలి. అందుకని ప్రతి చోట సువార్తల్లోనూ ప్రకటన గ్రంథాల్లోనూ దేవుడు ఏమంటాడంటే చెవులు కలిగిన వాడు అంటే పుట్టిన చిన్న పసిపాప నుంచి పండు ముసలి దాకా చెవులు లేవండి. ఉన్నాయా లేవా? కంటిని కలుగు చేసిన వాడు కానకుండునా, చెవులు కలుగు చేసిన వాడు వినకుండునని కీర్తనకారుడు చెప్తాడు.
కనబడిద్దా లేదా ఆయనకి? వినబడిద్దా లేదా ఆయనకి? ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుకడు. అబ్బో వల్ల వేస్తా వేయడానికి మాత్రం, కానీ మనం చేసేది మాత్రం అంతా అబద్ధమే. సత్యవాక్యానికి అనుసారంగా లేకపోతే అదంతా ఏమవుతుంది? సత్యంగా అంతా ఏమవుతుందండి? అబద్ధమే అవుతుంది. కాబట్టి మనం అంత సత్యవాక్యము చదువుతున్నాము, అన్నీ చేస్తున్నాము అని చెప్తున్నాం. అసత్య వాక్యానుసారంగా ఉండకపోతే ఏం జరుగుతుంది? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. అందరూ బైబిల్ తీయండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఎవరంట? దేవుడు విశ్వాసం కూడా ఎలా ఉండాలి? నిరీక్షణ, బాప్తిస్మం, మాట, మరి పరిశుద్ధాత్మ, ఇంకా అన్నీ ఒకటే అయితే ఇన్ని సంఘాలు ఎందుకైనా ప్రశ్న ఎందుకు వేయరు? ఇప్పుడు అక్కడికి వెళుతున్న విశ్వాసులు వాళ్ళకి ఏం తెలియట్లేదు. దేవుడు ఒక్కడే నిన్ను నమ్ముచున్నావు. ఇంకా ఇప్పుడు చెప్తున్నాడు ఎందుకు నమ్ముతున్నావు అంటే, అలాగున నమ్మటం మంచిదే. ఇంకా చూడండి ఏమంటున్నాడు, దయ్యములను నమ్మి ఒడుకుచున్నవి. ఇప్పుడు సత్యవాక్యము తెలిసి సత్యవాక్యానుసారమైన బాప్తిసం తీసుకోకపోతే దేనితో పోలుస్తున్నాడు మనల్ని దేవుడండి? ఎవరితో పోలుస్తున్నాడు చెప్పాలి. ఏమండి? దయ్యానికి దేవుని రాజ్యం ఉందా? ఇప్పుడు సత్యము విన్నది విన్నట్టు చెప్పకపోతేనేమో బోధకుడు శిక్షార్హుడు. ఆ విన్నవాళ్ళు విన్నది విన్నట్టు విని సత్యవాక్యానుసారం బాప్తిసం పొందకపోతే వినిన వారు శిక్షార్హులు. మరి ఒకరి శిక్ష ఒకరు అనుభవిస్తారా? ఇప్పుడు మనం భోజనం చేస్తే మన కడుపే నిడుతుంది, ఏం పర్వాలేదులే. చచ్చిపోతే బాగా యవ్వనస్తుడైన కొడుకు చచ్చిపోతే ఆ తల్లిదండ్రులు, అయ్యా ఎందుకయ్యా వాడిని తీసుకెళ్ళావు, నన్ను తీసుకొచ్చు కదయ్యా అంటారు కదా. కానీ దేవుడు ఒకళ్ళ ప్రత్యక్షమైన నీ ప్రాణం ఏమంటే ఏమంటారు? ఇలా ఉంటుంది మనుషుల విశ్వాసం. మరి ఇలా అన్న మనిషి ఎవరో బైబిల్ గ్రంథంలో చెప్పండి. అతనికి బదులుగా నన్ను తీసుకెళ్ళమని అన్న ఆయన. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ బైబిల్లో నుంచి వచ్చాయనండి. దావీదు మహారాజు అన్నాడు, అబ్షాలోము చనిపోతే అన్నాడు. మనకి ఏది వచ్చినా స్థానం అంతా ఇక్కడి నుంచి వచ్చింది. మనుషులు మాత్రం దాన్ని స్థానభ్రంశం చేసి ఇది నాది అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి దయ్యాలు నమ్మి వణుకుతాయి. ఉన్నది ఉన్నట్టు వినకపోతే మనం ఏమైపోతాం? మన బాప్తిసం ఏమైపోయింది? దయ్యాల బాప్తిసం. దయ్యాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయండి. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, వినండి. ఒక సబ్జెక్ట్ అని చెప్తున్నప్పుడు ఇది మనకు కొత్తగా ఉందనో, ఒక ఆహారాన్ని బాగా రుచి చూస్తాం. బాగోకపోతే ఎలా ఉంటుంది? మొహం అంతా ఎట్లా పెట్టుకుంటాం? బాగుంటే ఈ ఆహారం తింటే ఇంతవరకే మనకు ప్రయోజనం. మరి దేవుని ఆహారం తింటే ఎప్పటి వరకు ప్రయోజనం? ఈ దినములు మట్టుకును రాబోయే దినములు మట్టుకును ప్రయోజనమైనది దేవుని ఆత్మీయ ఆహారం. మరి దానికోసం కొంత కష్టపడాలి కదా మనం. మరి కష్టపడాలంటే సత్యవాక్యాన్ని ఉన్నదన్నట్టుగా వినాలి కదా. వినదాన్ని విడిచిపెట్టకూడదు కదా. మరి దాన్ని ఏం చేయాలి? మనం కార్యాచరణలో పెట్టాలి. ఆహారాన్ని ఎలాగైతే వండుకొని ఇంటి మొత్తం ఎలాగ తినేసి దాన్ని సాయంత్రానికి లేకుండా చేస్తామో కదా, మరి దేవుని ఆహారాన్ని కూడా ఏం చేయాలి? మన ఇంటి మొత్తం పంచుకుంటున్నారు ఎవరన్నా? తండ్రి కొడుకుతో, కూతురు తండ్రితో, తల్లి కుమారులు కుమార్తెలతో,
పంచుకుంటున్నారా? ఈ ఆహారం తినకపోతే మళ్ళీ బలహీన పడతామేమో కదా. మరి ఏ ఆహారం అవసరం నీకు? మన్నైనది వెనకటికి మన్నైపోతుంది. దేవుడు దయచేసిన ఆత్మ ఎక్కడ పోవాలా? దేవుడి దగ్గరకు పోవాలి అనే సంగతి తెలిస్తే నువ్వు తప్పు చేస్తావా? అబద్ధాన్ని నమ్ముతావా? ఏమండి, నమ్ముతావా? అబద్ధాన్ని నమ్మే వాళ్ళందరూ ఎక్కడ పోతారు? ఏమండి, అసలు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడా లేదండి? ఒకసారి చెప్పండి. ఎందుకు తీసుకోవాలి అసలు? ఆయనలో పాపం ఉందండి? ఉందా? మరి ఎందుకు తీసుకున్నాడు ఆయన? ప్రశ్న చెప్పాలి, చెప్పాలి. పాపం లేదు, మనమందరం పాపులమే. ఆయన ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? ప్రశ్న చెప్పండి ప్రియులారా. ఎందుకు తీసుకున్నాడు? ఒక కుటుంబంలో ఒక యజమానుడు ఉన్నాడండి, అన్ని లక్షణాలతో ఉన్నాడు. అంటే సర్వదా లోకంలో ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఆ కుటుంబం అతని మాట వింటదా? వినిద్దండి? మంచిగా ఉన్నాడు, ఆ కుటుంబం వింటుందా? ఇందా అది కదా. ఇప్పుడు ఈయన మంచిగున్నా కూడా బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు అనేది ప్రశ్న. ఏమండి, వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవడానికి వచ్చింది కూడా తెలుసా? ఎవరి దగ్గరకు వచ్చాడండి? ఏమండి, యోహాన్ దగ్గరకు వచ్చాడు. యోహాన్ ఎవరి కొడుకు తెలుసా? చెప్పేశారు యోహాన్ అని. ఎవరి కొడుకు చెప్పండి? మా అమ్మ పేరు చెప్తే 3 తరాల వరకు చెప్తారు. తర్వాత కానీ పరిశుద్ధ గ్రంథాలలో మర్చిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది అనునిత్యము చదువుతూనే, ఎందుకంటే మన జీవితాలను క్రమపరుచుకోవాలా. నువ్వు బాప్తిసం తీసుకున్నానంటే సరిపోదు. ఆ క్రమంలో లేకపోతే నువ్వు చనిపోయినట్లు లెక్కే. దయ్యాల్లాగే. మనం ఎవరిలాగా? మన బాప్తిసం ఏం బాప్తిసం అయింది? కాబట్టి మత్తయి సువార్త 3:19లోకి రండి ప్రియులారా. నీతి యావత్తు ఇలాగూ జరగటానికి ఆయన బాప్తిసం తీసుకున్నాడండి. యోహాను ఏమంటున్నాడు అక్కడ? అయ్యా, నీ ద్వారా బాప్తిసం తీసుకోవాలి కదా నేను, నువ్వు నా దగ్గరకు రావటం ఏంది అన్నాడు. మనమైతేనా చంద్రబాబు నా దగ్గరకు వచ్చాడని చెప్పుకుంటాం కదా, అవునా కదా? పెద్ద మినిస్టర్ నా దగ్గరకు వచ్చాడని చెప్పుకుంటాం. కానీ యోహాను అన్నాడండి, ఎవరి మనసు ఇది? ఈ మనస్సు, ఈ ఒప్పుకునేది, ఈ విశ్వాసము, ఈ నమ్మకము, ఇలాంటి మనసు, ఇలాంటి ఒప్పుకోలు తనము ఇప్పటి క్రైస్తవులకు, అంటే సత్యవాక్యానుసారమైన క్రైస్తవులకు చాలా అవసరం అన్నమాట. ఇది కదండి మనం నేర్చుకోవాల్సింది. మరి నీతి యావత్తు అలా జరగటానికి ఆయన మాదిరి ఉంచిపోయాడు కాబట్టి అసలు నీతి ఎవరో తెలుసా? ఎవరండి నీతి? ఎవరు? ఎవ్వరు నీతిమంతులు లేరు, అందరూ పాపం చేసే దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. కాబట్టి రోమా 8:23-24 ఉంటుంది. నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము ఉచితముగా పాప క్షమాపణ విమోచన కలిగి, నీతిమంతుడు యేసుక్రీస్తే. నీతిమంతం కలిగి ఉండాలంటే నీతిమంతుడైన యేసుక్రీస్తే బాప్తిసం తీసుకున్నాడు క్రమ పద్ధతిలో. ఇప్పుడు మనం క్రమ పద్ధతిలో బాప్తిసం తీసుకోకపోతే మన నీతిమంతమైన బాప్తిసం అయిద్దా? అవుతుందా? ఏమండి, అవుతుందా? ఎవరికి వాళ్ళు ఏం చేసుకోవాలా? ప్రశ్నించుకోవాలి. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి. ఎందుకంటే ఇలాంటి హెచ్చు కలిగిన మనస్సు మనకు ఉండాలి. మనం ఏం చేస్తాం? ఇంకొకళ్ళు మెచ్చుకునే మనసు మనకు కావాలా కదా?
అవును కదా? నన్ను మీరు మెచ్చుకుంటే నేను భలే సంతోషపడతా. నన్ను ఏమన్నా అన్నారనుకోండి, సంతోషపడతానా? తీయండి ఇక్కడ 30 ఆయన హెచ్చవలసి ఉన్నది నేను. చూడండి, ఎట్ట అనుకుంటున్నారు అసలు ఎవరైనా? ఏమండి, ఎవరైనా అనుకుంటున్నారా మనుషుల్లో? ఇలాంటి మనసు కావాలండి. దేవునిని మనం గుర్తెరగాలంటే ఆయన ఏమవ్వాలి? ఎక్కడున్నాడు ఆయన? అసలు ఆకాశం అందున్నాడు, మనం ఎక్కడున్నాం? కాబట్టి ఆయన మాటను వినాలి. వినకపోతే ఏమైపోతుంది? ఆయన మాట వినకపోతే ఏమైపోతుంది? ప్రియులారా, ఒక్కసారి అపోస్తుల కార్యగ్రంథము దగ్గరికి రండి. ఎప్పటి వరకు ఫిలిప్పు చెప్పాడు, పేతురు గారు చెప్పాడు, ముందుగానే యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన వార్తను తీసుకొని, ఎందుకంటే రక్షణ ఎవరి ద్వారా మొట్టమొదట ప్రారంభమైందంటే యేసుక్రీస్తు చెప్పటం ద్వారానే ప్రారంభమైంది. ఎందుకంటే పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు బోధ ద్వారానే వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచ్చింది. ఎంత గొప్ప రక్షణను మనము అంటే ఎవరో? మనము అంటే ఎవరో? మనందరము, ఇక్కడున్న వాళ్ళే కాదు, యంత్రము ద్వారా వింటున్నా వారందరూ మనము ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? తప్పించుకుంటామా? యేసుక్రీస్తే వేటగాడు అనుకోండి, మనమందరం పక్షులు అనుకోండి. ఆయన బాణం వేస్తే ఈ పక్షులన్నిటికి తగులుతుందా? తగలదా? తప్పించుకుంటాం మరి? ఎందుకండి మరి చిన్న చిన్న వాటికి మాత్రం భలే చెప్పేస్తాం మనం. ఆత్మను రక్షించుకునే స్థాయిలో మాత్రం లేకుండా వెళ్ళిపోతున్నాం. ఎలాగా? అందుకనే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ప్రారంభం చేసింది ఎవరండి? మొట్టమొదటి సరళం చేయడానికి యోహాన్ గారు చెప్పాడు. యోహాన్ గారి తల్లిదండ్రులు ఎవరంటే ఇంతవరకు చెప్పలే ఎవరు. మా అమ్మ మా నాన్న పేరు చెప్తారు, జకరియా, ఎలిజబెత్. ఎవరి క్రమంలో ఉన్నారు వాళ్ళు? అహరోన్ క్రమంలో ఉన్నారు. కాబట్టి ఆరంభమై, ఆరంభం అంటే పాపాన్ని క్షమించగలిగిన వార్తను తీసుకెళ్ళింది యేసుక్రీస్తే మొట్టమొదట. తర్వాత అధికారం అంతా ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు ఇచ్చాడు. మీరు వెళ్ళి సర్వలోకానికి నేను చెప్పింది చెప్పండి. ఇది ఇక్కడ లెక్క. యేసుక్రీస్తు ద్వారా ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు ఏమైందంటండి? ఏమైందంట? అక్కడ లేదా మీకు? వినిన వారి చేత అన్న తర్వాత ఏముందండి? ఏంటి మీరు? నేను చదువుతుంది వినరా? చూడరా? వినిన వారి చేత సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం ఇచ్చిన వారు వినిని వారి చేత మనకు, ఆ సాక్ష్యం ఇచ్చిన వారి చేత మనకేమైపోతుంది? అది దృఢము. మన సిమెంట్ వాళ్ళు చెప్తారు, నాగార్జున సిమెంట్, దీని దృఢత్వం ఎవ్వరు అని. సాలిడ్ సాగర్ సిమెంట్ సాలిడ్ అని చెప్తారు. అంటే దృఢపరచటం అంటే ఏంటంటే అర్థం? ఇక దాన్ని తీసివేయడానికి ఎవరికి సాధ్యమో కాదు. ఎవరి చేత ఆరంభమై? అది ఆ వార్త వినాలి. అది అపోస్తలులకు అప్పగించాడు.
ఆ అపోస్తలులు మనకు ప్రకటించారు. వాళ్ళ శిష్యుల్ని క్రైస్తవులుగా చేశారు. ఆ క్రైస్తవులు ఇప్పుడు ఏ బాప్తిసం తీసుకోవాలి? యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకొని బాప్తిసం విని విశ్వసించి మారు మనసు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని అప్పుడు మనము ఏమవుతామో అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 47వ వచనంలోకి రండి. చెప్పాడు కదా సహోదరుడు, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారండి ఆ రోజు? నేను ముంగుర్తు చెప్పా. రోజుకి ఎన్నిసార్లు తింటాం? మొండి గుర్తు ఒకటి చెప్పా. 3కి 3,000 చేర్చుకోండి అని. కొన్ని మొండి గుర్తులతో కూడా చెప్పచ్చు బైబిల్లో సంగతులు. ఎందుకంటే జ్ఞానం అందరికీ ఉంటుందంటే అది. కాబట్టి 47వ వచనం చూడు. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతో, ఏమి కపటం లేని హృదయం కావాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత నీ హృదయం ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. ఇప్పుడు తెల్లగా సిమెంట్ స్లాబ్ చేసిన తర్వాత సున్నం కొడితే ఎలా ఉంటుందండి? కొంచెం ఏదో నతికిస్తే ఎలా ఉంటుంది అక్కడ? ఎలా ఉంటుందండి? ఏదో మరకో మచ్చలాగో ఉంటుందా ఉండదా? అటుంటే దేవుడు నీ హృదయాన్ని తీసుకుంటాడా? ఇప్పుడు అలా సున్నం కొట్టిన గోడలాగా ఉండాలి చూడటానికి. అంటే మనసు చూస్తాడు అనుకో దేవుడు. నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. ఏ ఆహారము? ముప్పొద్దులు తినే ఆహారము కాదు. బాప్తిసం తీసుకొని ఉన్నవాళ్ళు చేయాల్సిన క్రమమేలో మొట్టమొదటిది ఏంటండి? ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఏం చేయాలా? మధురముగా క్రోలాలంట. రాక్షసులు సినిమాల్లో చూపిస్తారు, మనుషుల్ని చంపి వాళ్ళ రక్తాన్ని ఏం చేస్తారు? ఒక పాట ఉండేది మనకి చిన్నప్పుడు తెలుగులో, భీముడు పోతన అని కదా, మేము చదువుకునేటప్పుడు ఉండేది. ఏం చేశాడు? అందరం చంపి తినేసేది. అలా ఒక కథ చెప్పాడు. చివరికి భీముడు ఏం చేశాడు? అప్పుడు సంగతులు నమ్మేము, అవి పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి కాబట్టి ఏం చేశామా. కానీ అన్నిటి నుంచి తప్పించే దేవుడు ఎవరండి? యేసుక్రీస్తుని నమ్మాలండి. నమ్మితేనే నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము రొట్టె ద్రాక్షారసం పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండెను. వాక్యానుసారమైన బాప్తిసం లేకపోతే దేవుడు సంఘంలో మనలను చేర్చుతాడా? చేర్చడా? వాక్యానుసారమైన బాప్తిసం లేకపోతే చేరుస్తాడా? చేర్చడా? ఏమండి? చేర్చడు. వాక్యానుసారమైనదైతే మాత్రమే అనుదినము సంఘంలో చేరుస్తూ ఉంటాడు కదా. మరి అప్పుడు ఏం చేయాలి? మనం తీసుకున్నమ్మా ముసుగు వేసుకోండి. ముసుగు దేనికి గుర్తండి? చెప్పండి స్త్రీలారా. ముసుగు దేనికి గుర్తు? ఏంటి మీకేం తెలుస్తుంది మరి? ఏమండి? ఆయనను మహిమపరచడానికి గుర్తది. ఆయన శిరస్సు, ఈ శిరస్సు మీద ఉన్నది స్త్రీలకు తొలగిపోకూడదని కొరింథీ పత్రికలో చెప్తాడు. మీరు ముసుగు మాత్రం ఖచ్చితంగా వేసుకొని ఉండాలి. ఆయన మహిమ తేవాల. ముసుగు ఎప్పుడైతే తొలగిస్తారో, అందుకనే అబ్రహాము మరి ఆయన పంపించి, దాసుడిని పంపించి తిరిగి తీసుకొని వస్తుంటే ఇసాకు పొలంలో ధ్యానం చేయడానికి వస్తే ఆయన ఎవరయ్యా అని అడిగితే చెప్పినప్పుడు ఏం చేసింది? ఒంటెల మీద నుంచి దిగి ఆమె ముసుగు వేసుకుంది. అంటే ఒక యజమానుడికి మనము హెచ్చు స్థితిని, అందుకనే ఇందాక అన్నది యోహాన్, ఆయన హెచ్చవలసి ఉన్నది అది. ఈ చిన్న చిన్న పాటివి కూడా తెలవకపోతే మనం సత్యవాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళము కామన్నమాట. అందుకనే చేర్చుతూ ఉంటాడనమాట. చేర్చేది కూడా ఎవరండి? కాబట్టి బాగా నిద్ర వస్తుందా?
ప్రసంగం ఏంటంటే అంటే ఇక ఏదైనా పర్వాలేదు, మాకు నిద్రపోతూనే ఉంటాం. సరా మామూలు. ఇక మేము ఒక కట్టడి చేసుకుని వచ్చామండి, రావడం ఇంకంతే. మీరు ఏమన్నా చెప్పుకోండి. మేము ఒక కట్టడి చేసుకున్నాం. ఎవరితో నిబంధన చేసుకున్నారు వీళ్ళు? దేవునితోనా నిద్రతోనా? నిద్ర అంటే అర్థం ఏంటి? నిద్రించిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? 10 మంది కన్యకల్లో ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారు? మేల్కొని ఉన్నవాళ్ళు తండ్రితో, అంటే ఇంకా దేవుని రాజ్యంలోకి. ఇంకా ఆ పోలిక అలా చెప్పేశాడు. నిద్రపోతే మనకి ఇంటితో కానీ దేనితో సంబంధం ఉండదు. దొంగలు వచ్చి ఏం చేస్తారు? మన ఇంటిని సర్వనాశనం దోచుకొని పట్టకూడదు. ఇంకేమి లేదు. అమ్మో మొత్తుకోలేక మా ఇంట్లో పడి దొంగలంతా ఇది చేశారు. సాతాను కూడా పడి అయితే ఏం చేస్తాడు? మిమ్మల్ని దోసేసుకుంటాడు దేవుని వైపు లేకుండా. అందుకని సత్యవాక్యానుసారమైన బాప్తీసం తీసుకుంటేనే ఆ బాప్తీసానికి విలువ పెరుగుతుంది. అప్పుడు దేవుడు హెచ్చించబడతాడు. ఆయన ఎప్పుడు ఘనపరచబడుతూనే ఉంటాడు. మరి ఏ బాప్తీసం తీసుకున్నామో చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయము. ఇక్కడ ఒక విద్వాంసుడు ఉన్నాడు. 24వ వచనం. విద్వాంసుడు అంటే చదువుకున్న పిల్లలు చెప్పండి అమ్మా. చెప్పాలి, వెంటనే చెప్పాలి మీరు. ఎందుకంటే ఇంటర్మీడియటా? నువ్వేంది జస్వంత్? 9th. కొంత పర్వాలేదులే. విద్వాంసుడు అంటే అర్థం ఇక అన్ని విషయాల్లో ఆరితేరిన వాడు అని. నేర్పరిక. ఇక మనం ఏ ట్యాగ్ లైన్ పెట్టుకున్నా సరిపోద్ది. ఎందుకంటే సొంట అంటే ఇక దానికి ఎన్ని పెట్టుకున్నా సరిపోద్ది. అట్టగా లేకుండా విద్వాంసుడు చూడండి. అలెగ్జాంద్రియ వాడైన అపోలోను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడు. అతడు ప్రభు మార్గం విషయం ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకుని వాడై. యోహాను బాప్తీసం ఎందుకు ఇచ్చాడమ్మా? యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేయడం కోసం ఇచ్చాడు, అంతే. ఇప్పుడు రోడ్డు వేశారు ఇక్కడికి, వయసు కాలనీకి అందరు రావడానికి వీలవుతుందా లేదా? రోడ్డు అయిపోతే అట్ట చేశాడు అన్నమాట. యోహాను సరళం చేశాడు. యోహాను బాప్తీసం మాత్రమే ఎరిగినవాడై తెలుసుకునివాడై యేసును గుర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడటం ఆరంభించాడు. ఆ మాటలు ఎవరిన్నారండి ఇక్కడ? అకులా విని చూడండి అతన్ని చేర్చుకొని ఏం చేశారంట? అతన్ని చేర్చుకొని, నాకంటే తక్కువ వాడిని నేను చేర్చుకుంటానండి, చేర్చుకుంటానా? ఇది క్రైస్తవుడు లక్షణం ఏంటంటే ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఎందుకంటే తప్పిపోతాడేమో, దేవుని వైపు లేకుండా పోతాడేమో. చేర్చుకొని ఏం చేశారండి? దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఇక 28వ వచనానికి రండి. యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతరపరిచి యూదుల వాదములను బహిరంగముగాను గట్టిగాను ఖండించు. నేర్చుకున్న తర్వాత మనం ఏం చేస్తామండి? ఇది తప్పు, ఈ బాప్తిసం తప్పు, ఈ విశ్వాసం తప్పు, ఈ నమ్మకం తప్పు, ఈ మారు మనసు తప్పు, ఈ ఒప్పుకోలు కూడా తప్పు అని మనం ఏం చేయాలా? ఖండించాలి. ఖండించకపోతే తప్పు చేయడం వేరండి, తప్పును ఒప్పుకోవడం కూడా మళ్ళీ రెండో తప్పు అవుతుంది. తప్పు ఒకటి అవుతుంది, ఆ తప్పును సమర్థిస్తే ఇద్దరు లంచం తీసుకున్నవాడు ఎలాంటి వాడు, ఇచ్చేవాడు కూడా. కాబట్టి ఇంకా 19 కూడా రండి. ఇప్పుడు ఎవరు మారు మనసు పొంది మళ్ళీ బాప్తీసం తీసుకున్నారండి? ఇక్కడ ఎవరు తీసుకున్నారు? అపోల్లో. ఎవరో అపోల్లో తీసుకున్నాడు. మరి ఎవరు బాప్తీసం తెలిసింది ఆయనకి?
యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు. మీకు కిందికి రండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిందండి. అపోల్లో మళ్ళీ చెప్తున్నాడు అన్నమాట. పై ప్రదేశంలో పౌలు కూడా సంచరిస్తే ఎఫెసుకు వచ్చినప్పుడు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితారని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పుకున్నారు. అంటే వీళ్ళు కూడా ఎవరు బాప్తిసం విన్నట్టు? యేసుక్రీస్తు బాప్తిసం మాత్రము ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు లెక్క. యోహాను బాప్తిసం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టు లెక్క. అంటే సరళం చేయడానికి, మార్గం చూపడానికి దారి తెరిచాడు అంతే. ఆ దారిలో నడవాలంటే అసలు ఎవరు చెప్పాలి? ముందు యేసుక్రీస్తు ఆరంభించాలి సువార్త. దానిలోకి, ఆ మార్గంలోకి ఎవరిని పంపాడు? మళ్ళీ అపోస్తలుల్ని పంపాడు. ఆ అపోస్తలు ఏమయ్యారు? క్రైస్తవుల్ని చేసేసారు. ఇప్పుడు ఆ మార్గంలో ఎవరెవరు పోతున్నారు? అపోస్తలు. యేసుక్రీస్తు ముందు నడిచాడు, ముందేమో తెరిచాడు, ముందు మార్గాన్ని సరళం చేశాడు యోహాను. తర్వాత యేసుక్రీస్తు వారు అపోస్తలు, శిష్యులు, అపోస్తలు, క్రైస్తవులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ మార్గంలో నడుస్తున్నారు. మరి ఇప్పుడు మనం కూడా ఎవరి మార్గంలో నడవాలా? అపోస్తల మార్గంలో నడవకపోతే ఆ మార్గం ఏమైనట్టు? మంచి మార్గమా చెడ్డ మార్గమా? జీవానికి పోద్దా మరణానికి పోద్దా? దేనికి పోతుందమ్మా నడవకపోతే? అందుకని చూడండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతేమీ వినలే. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితారని అడుగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనుకవచ్చు వాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందారు. ఇక్కడ వాడు బాప్తిసం పొందిన వారు ఎంతమంది ఉన్నారండి? 12 మంది ఉన్నారు. వీళ్ళు కూడా ఎవరు బాప్తిసం గురించి విన్నారు? అది వాక్యానుసారమైన బాప్తిసం లేకపోతే మళ్ళీ వాక్యానుసారమైన బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? 12 మంది యవనస్తులు ఉన్నారు. అపోల్లో కూడా ఉన్నారు. ఎప్పటికైనా మనం వాక్యానుసారమైన బాప్తిసం లేకుండా బ్రతుకుతుంటే మళ్ళీ ఏం చేయాలి? మనం బాప్తిసాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుందో మన సంగతి అంటే చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచ్చిన. ప్రియులారా, ఒక్కసారి సంఘస్థులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. వాక్యానుసారమైన బాప్తిసం లేకపోతే ఏమని పిలుస్తున్నారో చూడండి. ఇక్కడ శాస్త్రులనే పిలిచారనుకోండి, పరిచయులనే పిలిచారనుకోండి. ఇప్పుడు మనం కూడా అలాగుంటే మనల్ని ఏమని పిలుస్తాడు? వేషధారులారా అని పిలుస్తాడు. ప్రతిరోజు ప్రార్థనకు పోతే నువ్వు క్రైస్తవుడివి అయిపోవండి. ప్రతిరోజు రొట్టె ద్రాక్షారసం, ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే నువ్వు క్రైస్తవుడివి అయిపోవండి. వాక్యానుసారంగా ఉన్నప్పుడే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలవు అవుతావు. చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? ఇప్పుడు కళ్ళు మూసాం, మనకేమైనా తెలుస్తుందా? ఇప్పుడు డోర్ మూసాం, లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? లోపల ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి లోపల తెలుస్తారా? మూసేసారు. ఇప్పుడు వాక్యానుసారమైన బాప్తిసం లేకపోతే నువ్వు కూడా ఏం మోస్తావు? నీ హృదయాన్ని దేవుని వైపు మళ్ళించకుండా మూసేసుకుంటావు. మరి తలుపు దగ్గర ఎవరున్నారు? ఏం చెప్తున్నాడు? తలుపు తీయండి అని చెప్తున్నాడు. బుద్ధి కలిగిన వాళ్ళు తీశారు, బుద్ధి లేని వాళ్ళేమో తీయలేకపోయారు. మూయుదురు, మోస్తారిక, వెళ్ళనివ్వరు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించనియరు. అంటే యేసుక్రీస్తు వాక్యం చెప్పింది, ఈ శిష్యుల్ని పంపించింది ఎందుకండి? మూయడాక, పరలోక రాజ్యాన్ని మూయడాక.
ఏమండి? మరి ఇప్పుడు మోస్తున్నారా లేదా? ఇప్పుడు సహోదరులని అనకూడదు అసలు, వాళ్ళని మోస్తున్నారా లేదా? అనేక బోధనలు చెప్పి దేవుని వైపుకు మళ్ళించకుండా అపవాది వైపు మళ్ళిస్తూ అపవాది యొక్క ద్వారాలు తెరిస్తే నువ్వు దేవుని వైపుకు వెళతావా? అందుకని వారు వెళ్ళరు, వెళ్ళేవారిని కూడా వెళ్ళనివ్వరు. మరి అలాంటి బాప్తిసం చెల్లుతుందండి? ఇంకా రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. నిన్ను గూర్చి అంటున్నాడు ఇక్కడ. ఒకసారి నా వైపు చూడండి అందరు. అసలు పులిపీఠం వైపు చూడాలండి. మీరు నా మొహాన్ని చూడండి. మీరు చూసుకోవాకండి, నేను మిమ్మల్ని చూడాలి. మీరు ఎవరిని చూడాలి? ఇక్కడ ఎవరున్నారో వాళ్ళని చూడాలి. మీ ముఖ కవళికలన్నీ మేమేం చెబుతుంటే వింటున్నారా అనేది మేము చూడాలా. అప్పుడు తెలుస్తుంది. నిద్రపోతే మాకేం తెలుస్తుంది? మేము చెప్తున్న వాక్యం వింటున్నారా, వినడం లేదా అనేది. పులిపీఠం వైపు చూడాలి మీరు. ఏమండి? పులిపీఠం వైపు చూడండి. ఎందుకు చెప్తున్నామంటే మన మనసు దేవుని వైపుకే త్రిప్పబడాలి. ఎటువైపు త్రిప్పబడితే ఏమవుతుంది? మోసపోతాం. ఏమైపోతాం? మోసపోతాం. మోసపోతే ఏమైపోతాం? మోసం పాలే అవుతాం. మోసం చేసేవాడు ఎవడో? అపవాది. కాబట్టి నిన్ను గూర్చి ముందు ఎవరి గురించి వినాలి మనం? నిన్ను గురించి ఎవరికి వాళ్ళే వాళ్ళని గూర్చి. ఇది క్రైస్తవ్యం అంటే, సత్యవాక్యం అంటే. నిన్ను గూర్చి, నీ బోధన గురించి. నువ్వు ఏ బోధ విన్నావు? యేసుక్రీస్తు బోధ విన్నావా? యేసుక్రీస్తుని గురించి విన్నావా? నిన్ను నువ్వు గురించి వినుకుంటున్నావా? నీవు అసలు క్రీస్తులో గురించి ఉండావా లేదా? చెప్పడం మాత్రం క్రీస్తుని గురించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగుతుంది అని అంటే సుఖం ఏముంది? కొన్ని భాషలకు లిపి ఉండదు. చెల్లుబాటు అవుతాయా ఆ భాషలో? ఏమండి? ఏమా చదువుకున్న పిల్లలు, లంబాడీ భాష ఉంది, దానికి లిపి ఉందా? ఎరుకులా ఉంది, దానికి లిపి ఉందా? చెల్లుతుందా? మరి భాష ఉందిగా. మరి నేను బాప్తీసం తీసుకున్నానుగా. నేను ప్రతిరోజు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నానుగా. వాక్యానుసారంగా లేకపోతే నన్ను గురించి నా బోధ ఎవరిది? యేసుక్రీస్తు బోధ. నేను వింటున్నది ఎవరిని గురించి? అందుకే నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి, నీ బోధను కూడా జాగ్రత్త చేసుకోవాలి. నిన్ను నీ బోధ విని వారిని గురించి జాగ్రత్త కలిగి ఉండు. వీటిలో నిలకడగా ఉండాలి, ఇక తప్పిపోకూడదు. ఇప్పుడు దాకా మేము చెప్పింది ఎవరి గురించి చెప్పాం? ఎవరి మాట అన్నావు? ఎవరి గురించి వినమన్నావు? ఎవరి గురించి మారు మనసు అన్నావు? ఎవరి గురించి ఒప్పుకోమన్నావు? ఎవరిలో బాప్తీసం తీసుకోమన్నావు? ఎవరు మన కొరకు రక్తం పెట్టారు? ఎవరు మన కొరకు ప్రాణత్యాగం చేశారు? పౌలు గారు అన్నాడా నేను మీ కొరకు ప్రాణం పెట్టానని? అన్నాడా అనలేదా? అన్నాడు. వాళ్ళని అడిగితే అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిన సంగతులు. కొరింథీయులను అడిగాడు, నేను మీకోసం ప్రాణం పెట్టానా? నేను వాడిని, అపోల్లో వాడిని, పౌలు వాడిని అంటున్నారు. నేను మీకోసం ప్రాణం పెట్టానా? క్రీస్తు విభజించబడ్డాడా అని అడిగాడు. విభజించబడ్డాడండి క్రీస్తు? అందుకు అన్నాడు అంతే, ఆయన ఒక్కడే. ఆ బోధలోనే నిలకడగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏమంటాడు? నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని ఏం చేసుకుంటావు? శిక్షించుకుంటావు అని ఉంది అక్కడ. చూడండి ప్రియులారా, ఏమండి ఏమని ఉంది అక్కడ? నిన్నును నీ బోధ వినువారిని ఏమని ఉందండి? శిక్షించుకుంటావు. ఏమండి? మీరు అసలు బైబిల్ చదువుతున్నారా లేదని నేను అపశృతులతో చాలా చదువుతా. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు చేయరు? బైబిల్లో అలా లేదు కాబట్టి. ముందు తర్వాత సత్యవాక్యం అనేది చూద్దాం.
పాఠ్య పుస్తకంలో ఉన్నది లేకుండా చెప్తే పంతులు గారు మీరు వింటారా? మరి ఇప్పుడు నేను తప్పు చదువుతుంటే మీరు కరెక్టేషన్ ఎందుకు చేయడం లేదు అంటే మీరు చదువుతున్నట్ట చదవనట్ట? అలాగా చూడాలి, ఒక్కోసారి వదిలేసేయాలి. సువార్థికుడు కూడా తప్పులు చదవాలి. ఏం చేస్తారు ఇక్కడ ఉన్నప్పుడు? పౌలు శీలలు అలాగూ చెప్తున్న సంగతులు అలాగున్నవో లేవు అని బెరయాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిదినము వాక్యమును లేఖనములను ఏం చేస్తున్నారు? పరిశీలన. అసలు ఇప్పుడు చదవమంటేనే మీరు చదువుతూనే తప్పు చదువుతుంటే రక్షించుకుంటారని ఉందా, శిక్షించుకుంటారని ఉంది అక్కడ? ఏమండి, ఏమనుంది? విని వారిని ఏం చెప్తుందండి? రక్షించుకొందురు. మరి సత్యవాక్యానుసారంగా లేకపోతే, సత్యవాక్యానుసారమైన వినికిడి లేకపోతే, సత్యవాక్యానుసారమైన విశ్వాసం లేకపోతే, సత్యవాక్యానుసారమైన మారు మనసు లేకపోతే, సత్యవాక్యానుసారమైన ఒప్పుకోలు లేకపోతే, వాక్యానుసారమైన బాప్తీసం లేకపోతే నువ్వు బాబు నీకు చెప్పేవాళ్ళు పోరు. ఉన్నట్టయితే నువ్వు పోతావు, నీ బోధ విన్నవాళ్ళు కూడా. ఇప్పుడు అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయంలో ఎంత చెప్పినా కూడా మీరు ఎలాగూనే ఉంటే సంగతి ఏందో చూద్దాం. అంతా చెప్పేశాం. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యగ్రంథం కిందాక చదివిందా? ఇప్పుడు 3వ అధ్యాయము 22, 23. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. మోషే అంటే ఎవరో తెలుసు అసలు? మోషే అనగానే మనకి ఏం గుర్తు రావాలా? అసలు అదేమో ఒక ముంగుర్తు ఒకటి ఉంటుంది, భయంకరమైన గుర్తు ఉంటుంది. మోషే అనగానే మనకి ఏం గుర్తు రావాలి అసలు? ఎస్, అసలు కోడలుగా చేశాడు అనగానే అది వెంటనే రావాలి మనకు గుర్తు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి తీసుకొని పోయిన మహానాయకుడు ఎవరంటే గుర్తు రావాలా? మోషే పేరు ఎత్తంగా ఏం రావాలా? ఆరిన నేల మీద ఇశ్రాయేలులు నడిచారు అనే మాట రావాలి. ఆయనే అంటున్నాడంట, మోషే అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను, నేను ఎలాగైతే ఇశ్రాయేలీలకు ఒక సహోదరుడిగా ప్రవక్తగా ఉన్నానో అలాంటి ప్రవక్త మీలో నుంచి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాటను వినవలెను అనే దగ్గర ఫుట్ నోట్స్లో 4 వేసింది చూడండి అమ్మా. ఏమనుంది? ఏమనుందమ్మా? విందు రూ తీసేస్తే ఏమవుతుంది చెప్పండి? రూ తీసేసామనుకో, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ఈ పునరుద్ధాన దినంలో వింటే ఏమొస్తుందంట? మనకు విందు వస్తుందంట. వినకపోతే చూడండి, మాటల్లోనే ఎంతెంత అర్థాలు ఉన్నాయో చూడండి ప్రియులా. ఆయన మాట వినాలి మనం. ఎప్పుడు నుంచి చెప్పాడు సంగతులు? ఇవి పాత నిబంధన కాలాల్లో నుంచి మోషే చెప్తున్నాడు. ఆయన మాట వినాలి. ఇక కిందకి రండి. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా ఏమవుతాడంటండి? సత్యవాక్యానుసారమైన బాప్తీసం లేకపోతే మనం ఎక్కడికి పోతాం? సర్వనాశనం అవుతున్నామంటే ఎక్కడ పోతాం? అగ్ని గంధకములు మండు గుండములో పోతాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, సత్యమేదో గ్రహించండి, సత్యవాక్యానుసారమైన బాప్తీసం ఏదో మననం చేసుకోండి. చెబుతున్నప్పుడు వినండి, విని దాన్ని ఆచరణలో పెట్టండి. విని మాటను విన్నట్టే ఏం చేయాలా? దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి, విన్నాయి, అవి కూడా, వాటికి రక్షణ లేదు. కానీ మనము రక్షణ మార్గంలోనికి వెళ్ళాలంటే వినదాన్ని విడిచిపెట్టకుండా అంతము వరకు నమ్మకస్తులుగా ఉండి సత్యవాక్యానుసారమైన బాప్తీసానికి మాత్రమే కట్టుబడాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ, బాప్తీసం సత్యవాక్యానుసారమైన బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఇంకా ముందుకి నడుచుకుంటూ ఎవరి దగ్గరికి చేరాలి? మనం
ఎవరి దగ్గరికి చేరాలని నడుచుకుంటూ దేవుని వైపుకే. అందరికీ వందనాలు తెలియస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.